నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో అండి, ఈరోజు 1111 పోర్టల్ డే అండి. అంటే 1111 ఏంజల్ నెంబర్స్ని మనం ఎలా అయితే కనుక రిపీటెడ్గా చూస్తూ ఉన్నామో అలాంటి ఒక రోజు అనమాట. అంటే విశ్వమే స్వయంగా మనకి ఎదురుగుండా కనిపించి మనం అడిగిన వరాలని ప్రసాదించగలిగే శక్తివంతమైన రోజుగా ఈరోజు పరిగణించవచ్చండి. చాలా వరకు కూడా శక్తి ఉన్న రోజు, ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. మనం ఒక 10 లక్షలు అడిగే ఒక పరిహారాన్ని చేస్తే విశ్వం మనకి 10 కోట్లను ఇవ్వగలిగే శక్తి అనేది ఈరోజు ఉందండి. అందువల్ల ఈరోజు రాత్రి 11 గంటల 11 నిమిషాలకి, అంటే రాత్రి 11 గంటలకి స్టార్ట్ చేసి ఈ పరిహారాన్ని చేయగలిగితే నిజంగా అండి ఒక శక్తివంతమైన ఒక మాట అనేది ఉంది. ఆ మాటను ఒక 11 సార్లు రాయగలిగితే చాలు, మనం అనుకున్నంత దానికంటే 10 రెట్లు విశ్వం మన దగ్గరికి డబ్బు అనేది అందజేస్తుంది. ఆ వచ్చే డబ్బు అనేది మనం లెక్క పెట్టడానికి కూడా సమయం సరిపోనంతగా వరాలను ప్రసాదించగలిగే శక్తి ఈరోజు విశ్వానికి ఉందండి. ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఇంకా పరిహారం ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375 అండి. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు 1111 పోర్టల్ డే అండి. అంటే ఒక ఏంజల్ డే అనమాట. ఎలా అయితే కనుక 777, 555, 666 అనే నెంబర్స్ని మనం ఏంజల్ నెంబర్స్గా పరిగణిస్తూ మనం దానికి తగిన పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు 1111 ఏంజల్ డే అన్నది చాలా పెద్ద అవకాశం అండి. ఇది 1111 అంటే 4 ఒకట్లు కలిసి వచ్చిన రోజు. మనకి ఒక్క 1 అంటేనే మనం నిజంగా ఒక మొదటి స్థానం నెంబర్ 1గా ఉండాలి అని మనందరము ఎలా అయితే ఎదుగుదలని కోరుకుంటూ ఉంటామో అలాంటి ఒక అవకాశం ప్రపంచమే మన దగ్గరికి వచ్చి ఇచ్చే అంత మంచి రోజు అండి. అందువల్ల ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఒక 1111 అనే పరిహారాన్ని చాలామంది ఈరోజు మార్నింగ్ చేసి ఉంటారు. నిన్న మన పెట్టిన పరిహారం చాలామంది చూశారు. అది మార్నింగ్ చేసి ఉంటారు. ఒకవేళ ఎవరైనా సరే ఈరోజు మార్నింగ్ 1111కి చేయడం కుదరలేదు అని అనుకున్న వాళ్ళు ఈరోజు రాత్రి 11 గంటల నుంచి 11 గంటల 11 నిమిషాల లోపు ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే మనీ అనేది మనకి నిజంగా చాలా అవసరం అండి. అలాంటి ఒక మనీ కోసం మీరు ఒక 1 lakh అడుగుతారా, 2 lakhs అడుగుతారా, మీరు 3 lakhs అడుగుతారా అనేది మీరు అడిగే విధానాన్ని బట్టి ఉంటుంది. అంటే అవసరాన్ని బట్టి ఉంటుంది. మనం ఎక్కువ ఆశపడి నాకు కోట్లు కావాలి, 1 కోటి కావాలి, 2 కోట్లు కావాలి అని కాకుండా నిజాయితీగా న్యాయబద్ధంగా మనకి తెలుసు మనకి ఎంత అవసరం ఉంది, ఇప్పుడు నాకు ఒక 2 లక్షలు అవసరం ఉంది అంటే అది రీజనబుల్గా ఉంటుంది. అదే నాకు 2 కోట్లు కావాలి అంటే విశ్వానికి తెలుసు మనకి ఎప్పుడు ఎంత ఇవ్వాలి, ఇది నిజమైన న్యాయమైన కోరిక కాదా అని. అందువల్ల మీరు న్యాయబద్ధంగా మీరు అడిగితే నిజంగా 10 లక్షలు అడిగితే 10 కోట్లు కూడా ప్రసాదించగలిగే శక్తి ఉందండి. ఎవ్వరు కూడా మిస్యూజ్ చేసుకోకండి. నిజంగా విశ్వాన్ని తొందరగా కనెక్ట్ అవ్వగలిగే ఒక మంచి పరిహారం అండి ఇది. మీరు ఏం చేస్తారు అని అంటే ఈరోజు రాత్రికండి 11 గంటలకి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. 1111కి స్టార్ట్ చేసే పరిహారం కంటే మీరు ఒక 11 గంటలకి ఈరోజు ఈ పరిహారాన్ని స్టార్ట్ చేయండి. 11 నుంచి 11:11 లోపు కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి ఈ పరిహారాన్ని. అంటే 11 గంటల తర్వాత 11:01 కానీ 11:02 కానీ ఆ టైంలో మీరు ఎప్పుడైనా సరే 11:11 లోపు ఈ పరిహారం ఫినిష్ అయ్యేలాగా చేసుకోండి. ఏం చేస్తారు అని అంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్. అందులో మీరు ఒక రెడ్ కలర్ పెన్నుతో ఇప్పుడు నేను చూపించే విధంగా కనుక మీరు ఒక 11 సార్లు రాయండి ఫ్రెండ్స్. ఆ రాసే విధానం 11 నుంచి 11:11 లోపు కంప్లీట్ అవ్వాలన్నమాట. ఏమని రాయాలి అని అంటే ఐ ఆమ్ ఏ మిలీనియర్ అని రాసి థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ వెల్త్
అన్న ఈ మాటని మీరు ఒక 11 సార్లు రాయండి ఫ్రెండ్స్. మిలీనియర్ అంటే మీకే తెలుసు, అందుకు అర్థం ఏంటి అనేది. అలాంటి ఒక అవకాశాన్ని ప్రపంచమే మనకి కల్పిస్తుందండి. అంటే మీ కోరికని ఫస్ట్ మనసులో అనుకోండి, ఈ అమౌంట్ అనేది మీకు కల్పించినట్టుగా, ఆ అవకాశం అనేది మీకు ఇచ్చినట్టుగా, అంత డబ్బు మీ చేతికి అందితే, అంటే మీరు కోరుకున్న ఒక 5 లక్షలు 10 లక్షలు మీరు కావాలని కోరినప్పుడు ప్రపంచాన్ని మీకు ఇస్తే ఎంత హ్యాపీగా, ఒక మిలీనియర్గా ఉన్నప్పుడు మీకు ఎంత సంతోషమైతే కలుగుతుందో అలాంటి ఒక హ్యాపీనెస్తో చేసుకోండి ఫ్రెండ్స్ ఈ పరిహారం. మీరు అడిగిన దానికంటే ప్రపంచం ఎక్కువగా ఇవ్వగలదు. అలాంటి మాటని 11 సార్లు రాసుకోండి ఒక రెడ్ కలర్ పెన్నుతో. అలా రాసిన పేపర్ని మీరు ఏం చేస్తారు అని అంటే, పేపర్ మడిచి మీ పర్సులో, మనీ పర్సులో కానీ లేదంటే కనుక దిండి కింద కానీ పెట్టి పడుకోండి. నిజంగా అండి మంచి మంచి అవకాశాలు ప్రపంచం మనకి కల్పించడానికి, అందులో ఇది చాలా ఫస్ట్ స్థానంలో ఉన్న ఒక మంచి అవకాశం అని కూడా చెప్పవచ్చు. మీరు అక్క నేను అనుకోవడానికి కుదరలేదక్క, ఈరోజు నేను ట్రావెలింగ్లో ఉన్నాను, ఆఫీస్లో ఉన్నాను, అవసరానికి మీ దగ్గర ఒక పేపర్ లేదు, పెన్ను లేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఇంట్లో కుదిరిన వాళ్ళు అందరూ కంపల్సరీగా చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూస్తున్నారు, మీ దగ్గర రాయడానికి పేపరు పెన్ను ఏమీ లేదు, కరెక్ట్గా టైం అయిపోయింది, నైట్ టైం అవుతుంది, ఆ టైంలో ఏం చేయాలా అని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు కనీసం అనుకోవడానికైనా సరే ప్రయత్నించండి. 11 సార్లు దగ్గర నుంచి మీరు ఒక 11 మినిట్స్ అంటే 11 కంప్లీట్ అయ్యే లోపు, 11 o'clock నుంచి 11 కంప్లీట్ అయ్యేలోపు మీరు ఎన్నిసార్లు అయితే ఐఎమ్ ఏ మిలియనర్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ వెల్త్ అని చెప్పేసి మీరు ఎన్నిసార్లు అయితే అనుకోగలుగుతారో అన్నిసార్లు నమ్మకంతో అనుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనీ అనేది మిమ్మల్ని అట్రాక్ట్ అవ్వడం ఖాయమండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.